అందరూ బాగున్నారండి. ప్రైజ్ లార్డ్. మరి ఈ సమయంలో బ్లెస్సీ గాస్పెల్ ఛానల్లో దేవుని కొన్ని మాటలు చెప్పాలని ముందుకొచ్చి ఉన్నానండి. మరి మొదటగా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దామండి. అందరూ కళ్ళు మూసుకుందామండి. స్తుతి స్తోత్రం పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్న రాజు జీవాధిపతి యేసే జీవం కల మా తండ్రి ప్రభా, వాక్యం చెప్తుండగా మీ శక్తిని బలాన్ని అనుగ్రహించండి. మాట్లాడి నేను కాదు మాట్లాడి బలపు సహాయాన్ని ప్రార్థిస్తూ శాశ్వతగా యేసుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగు. ఈ సమయంలో యోహాను సువార్త మరి 17వ అధ్యాయం చూసుకుందామండి. 17వ అధ్యాయం 1వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కళ్ళెత్తి ఇట్లను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క మాటలు చెప్పి తన తండ్రితో మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, అంటే ప్రతి సమయంలో కూడా యేసుక్రీస్తు ప్రభు తన తండ్రికి ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ ఆయన మరి శిష్యులతో పరిచయం చేస్తూ ఉన్నప్పటికీ సమయం దొరికినప్పుడల్లా తన తండ్రితో సాహసం చేస్తూ ఉండేవాడండి. హల్లెలూయా. మనమైతే ఎవరితో సాహసం చేస్తున్నామో ఒకసారి మన హృదయాలను పరిచయం చేసుకునే వారుగా ఉన్నామండి. హల్లెలూయా. కుమారుడైన దేవుడు భూలోకం నుంచి మనిషిగా వచ్చును. అందుకే మరి ఒకటో యోహాను సువార్త మరి 1వ అధ్యాయము మరి 4వ వచనం చూసుకుందామండి ఒకసారి. 14వ వచనం చూసుకుందామండి ఒకసారి. ఈ వాక్యం శరీరదై కృపా సత్య సంపూర్ణుడే మన మధ్య నిలిచిన తండ్రి వల్ల మనకు అతిథి కుమారుడు మహిమ వల్ల మనం ఆయన మహిమపరచుకుని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఈ వాక్యమే శరీరదాయి ఉన్న, అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వాక్యమే దేవుడే ఉన్నాడు, దేవుడే వాక్యం ఉన్నాడు కాబట్టి ఆయనే కృపా సత్య సంపూర్ణుడే ఉన్నాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే వాక్యము మనని హృదయాలను సరిచేస్తూ ఉంటుందండి. అంటే వాక్యం ద్వారా మన నడతలను కూడా శుద్ధికరం చేస్తూ ఉంటుంది. ప్రతిరోజు కూడా మనము అద్దంలో ఫ్రెష్ అయినప్పుడు అద్దంలో ఎట్లాగైతే మనం ముఖం చూసుకుంటామో ప్రతి నిమిషం కూడా వాక్యమైన అద్దంతో మనం చూసుకున్నప్పుడు ఒకవేళ మనం ఏ విషయంలో తొలగిపోతున్నామో ఆ వాక్యము మనం సరిచేస్తూ ఉంటుందండి. దేవునికి మహిమ కలుగునుగా. వాక్యము మనం అన్ని విధాలుగా మనం నడిపిస్తూ ఉంటుందండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. అయితే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు దేవునికి ప్రార్థించాడు. ఇక్కడ చూస్తూ ఉన్నాం అన్నమాట. శాశ్వతుడైన దేవకుమారుడు ఆయన తండ్రికి వేరుగా ఉన్న వేరొక వ్యక్తి అనే ప్రార్థన ద్వారా అంత తేడాగా తెలుస్తుంది. అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు తన తండ్రితో ప్రతి నిమిషం కూడా ప్రార్థన విన్నపాలు చేస్తూ ఉండేవాడండి. అయితే మనము ఎలా ఉన్నాము, మన హృదయాలు మనం పరిచయం చేసుకుని మనం అయితే శ్రమ వచ్చినప్పుడు మనము ప్రార్థన చేయము, మనకు ఆశీర్వాదంగా ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తాం. కానీ మనము దేవుడు ఎన్ని శ్రమలు అనుభవించినప్పటికీ తండ్రికి మరి ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు. అటువంటి వారు ఉండాలని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఇంకో రిఫరెన్స్ చూసుకుందామండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము మరి 3వ అధ్యాయము 16-17 వచనాలు చూసుకుందండి. యేసు బాప్తిసము పొందిన వెంటనే నీళ్ళ నుండి ఒడ్డుకు వచ్చిన, ఇదిగో ఆకాశం తెరబడి దేవుని ఆత్మ పావులలో దిగి మన మీదకి వచ్చును, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. అంటే యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాలు మరి ఆయన ఎంతో పరిచయం చేసి మరి తండ్రి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఈ లోకరీతిగా బాప్తిసం తీసుకోవాలి. అంటే నేనే జీవం, నేనే మార్గం, నేనే సత్యం అంటే ప్రతి ఒక్కరు బాప్తిసం తీసుకోవాలి. పరలోక రాజ్యం వెళ్ళాలంటే సామాన్య విషయం కాదండి. ఈ లోకంలో బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం అనగా లోకరీతిగా చనిపోయి మళ్ళీ దేవునిలో కొత్తగా జన్మించడం. చిలకరించి బాప్తిసం కాదండి. బాప్తిసం అనగా పరిపూర్ణంగా నీలో మురుగుడు, అంటే పరిపూర్ణంలో ఆయనలో ఐక్యపరచడం అంట. బాప్తిసం తీసుకున్నప్పుడు ఆయన మరి ఒడ్డుకు వచ్చినప్పుడు ఆయన ఒక పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చిందండి. అక్కడ దేవుడు చెప్పి ఈయన నా ప్రియ కుమారుడని. ఆయన అంటే నీళ్ళ బాప్తిసం తీసుకున్నాడు, అగ్ని బాప్తిసం తీసుకున్నాడు. అలాగే మనం కూడా అభిషేకం పొందుకోవాలండి. దేవుని అభిషేకం బలంగా పొందుకున్నప్పుడు అందుకే యోయేలు గ్రంథం అపోస్తలుల కార్యంలో ఇక అంత్యదినంలో మనుషులందరూ ఆత్మను కుమ్మరిస్తామని చెప్పాడు. యవనస్తులు ప్రవచిస్తారు, వృద్ధులు కలగంటారు. కాబట్టి ఈ అంత్యదినంలో దేవునికి సమీపంగా మన జీవితం అండి. ఆయన వాక్యకరంగా మన జీవితం ఆయనలో ఎక్కువగా ఫలించే వారు పరిశుద్ధాత్ముడి వాక్యంతో మాట్లాడు, ఎక్కువ సమయంలో ఆయనతో గడుపుతాం, ఎక్కువ ప్రార్థన చేసుకుందని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నట్టే విశ్వాసులు అందరి కోసం, వారు పాపాల కోసం, వారి ప్రాయచితం కోసం తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నారు. అనేకల కోసం ప్రార్థన చేస్తూ ఉండేవాడంటే ఏంటంటే నిజంగా మనం ప్రార్థన చేయడం వల్ల ఇంత సేఫ్గా ఉన్నామండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంటే ఇప్పుడు మనం ఎవరైనా ఒకరు పాపం చేస్తారంటే వాళ్ళ గురించి మనం విమర్శగా మాట్లాడుకో, కానీ తండ్రి మన పాపాల గురించి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. మన ప్రాయచితం, మనం ఇంకా మనలో ఉన్న ప్రతి మరణం గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. అటువంటి వారు ఉండాలని పరిశుద్ధాత్ముడు వాక్యంతో మాట్లాడు. ఇతరుల కోసం మనం మాట్లాడుకోకూడదండి. మనం ఇతరుల వల్ల ఏం మాట్లాడవద్దండి. ఇతరుల కోసం మనము ప్రార్థన చేయాలి, కానీ ఇతరుల కోసం మనం మాట్లాడకూడదని చెప్పి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మరి యోహాను సువార్త 2వ అధ్యాయం మరి యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనం చూసుకుంటే, అక్కడ 2వ వచనం చూసుకుంటే
నీ కుమారుని నేను మహింపరచునట్టు నీ కుమారుని మహింపరచము, నువ్వు నీ కుమారుకు వారందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించట్టు సర్వదాన అధికారం ఇచ్చాను. పరిశుద్ధాత్ముడు ఇక్కడ అధికారం గురించి మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 3:35 ఒకసారి మనం జ్ఞానించుకుందామండి. యోహాను సువార్త 3:35 ఒకసారి మరొకసారి చదువుకుందామండి. తండ్రి కుమారుని ప్రేమించున్నాడు కనుక ఆయన చేతికి సమస్తం అప్పగించి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుకి ఈ లోకంలో తండ్రి అని యెహోవా అని అధికారం ఇచ్చి ఉన్నాడండి. అంటే తండ్రి ప్రేమించినప్పుడు కంపల్సరీ మన అధికారం ఇస్తాడు. అలాగే మనము తండ్రి చిత్తం నెరవేర్చే వరకు ఉంటే దేవుడు మనకి ఈ లోకంలో అన్ని ఆడకుంటే అన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఒకవేళ నీ హృదయంలో రాకమని దేవుడు అది నీ డోర్ కట్టి దేవుడు ఇస్తూ ఉంటాడండి. అంటే మన తండ్రి చిత్తానుసారంగా ఉండాలని చెప్పి పరిశుద్ధాత్ముడి వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే మత్తయి సువార్త 28:18 ఒకసారి మనం జ్ఞానించుకుందామండి. మత్తయి సువార్త 28:18 చూసుకుందామండి. యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందు భూమి యందు నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్తున్నారు అంటే ఆయన పునరుద్ధ శక్తి పొందుకొని మూడో దినం తిరిగి లేచినప్పుడు ఆయన లేఖన ప్రకారంగా ఆయన మరి చనిపోయి 3 దినాలు వస్తున్నాడు. అయితే ఆయన చెప్తూ ఉన్నాడు, నాకు సమస్తము మరి ఆయన సర్వాధికారం భూమి మీద పరలోకం మీద నాకు సమస్త అధికారం ఇచ్చారని చెప్తున్నాడు. అంటే ఆయన పునరుద్ధ శక్తి పొందుకున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. అయితే మన సేవలో మరి విశ్వాస జీవితంలో పరిచర్యలో అనేక శ్రమలు తొలగిపోతున్నాము. కానీ దేవుడు నువ్వు ప్రతి నిమిషం ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు ఆయన నీకు పరిపూర్ణమైన అధికారం ఇస్తున్నాడు. ఒకవేళ ఎన్ని సంవత్సరాలు జయించలేకపోతున్నామో తండ్రి దగ్గర నువ్వు కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నట్లు నీకు అధికారానికి ఆయన సమృద్ధి ఉన్నాడంటే. అంటే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తి గల దేవుడు. రీమాల షిఖేరమ్మ థ్యాంక్ యూ జీసస్. రీమా బాబా బాబా షిఖేరమ్మ తురా బాబా బాబా ఓ రీమాల షిఖేరమ్మ తురా బాబా బాబా థ్యాంక్ యూ పరబా. ఎస్ఐయానికి స్తోత్రం తండ్రి. ఇలువా షిఖేరమ్మ బాబా నువ్వు ఆరాధిస్తున్న వ్యక్తి సామాన్య వ్యక్తి కాదండి. సర్వ సృష్టికి లోకము లేనప్పుడు ఉన్న దేవుడు. రీమా షిఖేరా బాబా బాబా షిఖేరా కురగొత్తారు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న ఇక సమయంలో హల్లెలూయా ఆయన సర్వాధికారము ఇవ్వగల దేవుడే ఉన్నాడు. కాబట్టి మనము ఆయన సన్నిధిలో పరిపూర్ణంగా ఆరాధన చేసినప్పుడు దేవుడు కంపల్సరీ అన్నట్లు మనకి అధికారం ఇచ్చగల దేవుడే ఉన్నాడు. ఇంకా 3వ వచనం చూసుకుందామండి. అతిథి సత్యస్వరూపుడు నువ్వు నన్ను పంపిన యేసుక్రీస్తు ఎరుగుట నిత్య జీవము చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని చేయడం సంపూర్ణంగా నెరవేర్చును. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగుగాక. ఆయన సత్యస్వరూపున దేవుడి గురించి మాట్లాడుతున్నాడు అండి. అంటే ఏకైక సత్యదేవుడైన ఇక్కడ యేసు తనను పవిత్రను దైవత్వంలోని నుంచి వేరు చేయడం లేదు. అబద్ధ దేవులను మనుషులు చేసిన విగ్రహాలు మాత్రమే ఆయన వేరు చేస్తున్నాయి. అంటే మరి అక్కడ దేవుడు విగ్రహముల గురించి దేవుడు మాట్లాడుతుంది. కీర్తన గ్రంథము మరి కీర్తన గ్రంథము మరి 115 అధ్యాయం 3 నుంచి చూసుకుంటే అక్కడ విగ్రహాల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. అంటే అక్కడ విగ్రహానికి చేతులుండవు, కళ్ళుండి చూడలేవు, ముక్కుండి చూడలేవు, కానీ అవి దేవుళ్ళని పూజిస్తున్నారు. కానీ నిజమైన దేవుడు యెహోవా దేవుడు అని అక్కడ వాక్యం సెలవిస్తుంది. ఒకసారి కీర్తనల గ్రంథం చదవండి. ఏంటంటే అక్కడ విగ్రహాలకి మరి నోరుండి మాట్లాడలేవు, చెవులుండి కళ్ళుండి చూడలేవు, మరి కళ్ళుండి ఇక్కడ పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నారు. ఏంటంటే నిజమైన దేవుళ్ళు అవి కాదండి. మనము అబ్రహాం ఏం చేశాడండి, బొమ్మలు అమ్ముకునేవాడు. కానీ ఆయన బొమ్మలు అమ్ముకున్నప్పుడు ఆయనకు ఒక రోజు అన్వేషణ వచ్చింది. ఏంటి నేను నా చేతి దగ్గర బొమ్మలు అమ్ముకున్నానని చెప్పేసి ఆయనకు అన్వేషించి నిజమైన దేవుడు అని ఉండాలని చెప్పి ఆయన అన్వేషించాడు. నిజమైన దేవుడు అని మాటలు లోబడాడు. అట్లాగే మనము దేవుడు ఆదికాండంలోని మరి నరుడు ఒక నేల మట్టితో నరుడు నిర్మించి ఆయనలో జీవాత్మ ఉంది, ఆయన ప్రాణం పోసాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. కానీ మనము ఏదో మట్టితో విగ్రహం చేయలేమండి, అది దేవుడైతే కాదు. కానీ మరి మన సృష్టించగల దేవుడే ఉన్నాడు. కాబట్టి ఆయన తల్లి గర్భంలో మనం ఏర్పరచుకున్నాడు నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. యెషయా గ్రంథము 45 అధ్యాయం ఒకసారి చదువుకుందండి. 40 అధ్యాయము యెషయా గ్రంథము 40 అధ్యాయం 8వ వచనం ఒకసారి మనం ధ్యానించుకుందామండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. 40 అధ్యాయము ఇక 18వ వచనం చూసుకుందామండి.
ఆయన ఆకాశమునకు సృష్టికర్త యెహోవే దేవుడు. ఆయన భూమిని కలగజేసి దాన్ని స్థిరపరచు. నిరాకరమైనట్లు ఆయన దాన్ని సృజించలేదు. హల్లెలూయా. నివాసస్థలముగా దాన్ని సృజించును అని సెలవిచ్చినగా యెహోవాను నేనే, మరి ఏ దేవుడు లేడు. హల్లెలూయా. దేవునికి మహిమ కల. ఆకాశమునకు సృష్టికర్తని యెహోవే దేవుడు. ఆయన భూమి ఆకాశం సిద్ధపరచును. నిజమైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు పేరునండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నిన్న నేడు ఏకరీతిగా త్రియేక దేవుడే ఉన్నాడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ రుడి మషికేరా బాబా. హల్లెలూయా. ఇంకా మరి యోహాను సువార్త మనం ఒకసారి ధ్యానించుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం ఒకసారి మనం చూసుకుందామండి. అక్కడ మనం ఒకసారి చూసుకుందామండి. ఆ 4 నుంచి 6 వచనాలు చూసుకుంటే అక్కడ క్రీస్తు ఉద్దేశం అక్కడ ఒకసారి 4 నుంచి 6 వచనాలు చూసుకున్నట్టయితే, నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద మహిమపరచుతుంది. తండ్రి భూలోకం పుట్టమని ఎందు నేను మహిమపరచును. నీ మహిమని ఇప్పుడు నేను మహిమపరచును. అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి, తండ్రి ఏదైతే తనకి సంపూర్ణంగా అప్పిపోయాడో ఆయన పని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఉన్నారండి. అయితే ఒకసారి మనం ఒక వచనం చూసుకోండి. క్రీస్తు ఉద్దేశం ఎప్పుడు పరమ తండ్రికి మహిమ కలిగించడమే దీనివల్ల నెరవేర్చును. అంటే మరి ఆయన అమ్మో సిలువేసినప్పుడు ఆయన మరి ఇస్కరియోత అభిప్రాయం తెలిసినప్పుడు, అమ్మో నేను ఇక ఈ సిలువ మరణం జయించలను, నేను వెళ్ళిపోతాను, మరి యేసు తండ్రి అయిన యెహోవా దేవుడికి వెళ్ళిపోతాను అనలేదు. కానీ ఆయన సిలువ మరణం ఎంత భయంకరమైనప్పటికీ కూడా ఆయన మరి అనేక మంది హింసించారు, నిందించారు, ఉమ్మేస్తారు. అయినప్పటికీ తన పిలుద్దరికి వెళ్ళారు. రోమా గవర్నమెంట్ ఎన్నో ఆయన మీద ఏది అధికారం లేదు కదా, ఏం తప్పు లేదు. అయినప్పటికీ కూడా ఆయన మీద ఎందుకు శిక్ష వేసిన అయినప్పటికీ మరి యూదులను నన్ను సిలువేయని అవమానపరిచి ఉమ్మేసి ఎన్నో అవమానించారు. కానీ అప్పుడు కూడా అమ్మ నేను ఈ పని చేయని వెళ్ళిపోతాను అనలేదు. కానీ మనం కూడా సేవలో ఎన్నో భయంకర పరిస్థితులు వస్తూ ఉంటాయండి. సేవలో ఎన్నో విపరీత పరిస్థితులు వస్తుంటాయి, అవమానాలు వస్తే నిందలు వస్తూ ఉంటాయి. కానీ అటువంటిప్పుడు కూడా మనము సేవను విడిచిపెట్టుకుంటా దేవుని మహిమపరంగా మనం ఉండాలని పరిశుద్ధాత్ముడి వాక్యంతో మాట్లాడుతుంది. మరి సేవ అంటే ఏంటండి? ముళ్ళబాట, అది పూలబాట కాదండి, ముళ్ళబాట. ఏంటంటే మరి యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకంలో ఎన్నో విమర్శలు చేశారండి. ఇప్పుడు సేవలో మన దేవుళ్ళు ఎంతైతే ఎదుగుతామో సాతాను అంతగా కృంగచేది. కానీ నువ్వు తండ్రి చిత్తానుసారంగా మరి జీవించినప్పుడు దేవుడు ఆ శ్రమను కూడా దేవుడు తొలగించగల దేవుడు అని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి మనం వచనం చూసుకుందాం. యోహాను సువార్త అయితే అక్కడ యోహాను సువార్త 4:34 చూసుకుంటే, యేసు వారిని చూచి నన్ను పంపిన వారిని చిత్తం నెరవేర్చడం ఆయన తన తుది పని ముట్టించడమే నాకు ఆహారమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ శిష్యులు ఆయన అడుగుతున్నారు. ఏంటంటే ఆయన శిష్యులు ఏం చెప్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతున్నారు. అక్కడ నా తండ్రి చిత్తం నెరవేర్చడమే నాకు ఆహారమే ఉన్నది. అయితే ఒక సమరీ స్త్రీ నీళ్ళ కోసము మరి మధ్యాహ్న కాలం వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆత్మని దాహం అని వెళ్ళి ఆమె ఆత్మను రక్షించాలని యేసుక్రీస్తు ప్రభు ఆ సమయానికి వెళ్ళాడు. కానీ నిజంగా ఆయనకి దాహం వేసి వెళ్ళలేదండి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆమె అంటూ నల్లిపోతుంది. ఆయన చూసి మొత్తం ఆయన చెప్పేస్తుంటే ఆమె భయపడుతుంది. కానీ ఆమె ఎప్పుడైతే దేవుని మాటలు చెప్పినప్పుడు ఆమె మెసేజ్ వచ్చిన ఊర్లోకి వెళ్ళిపోయింది. ఆయన శిష్యులు వచ్చి ఇంకా ఆహారం తీసుకొచ్చారని ఆయన వెతుకుతున్నారంటే, నా ఆహారం నాకు దొరికింది అని. అంటే ఒక ఆత్మ నశించుకోవడం దేవుని చిత్తం కాదు కాబట్టి నాకు ఆహారము దొరికింది అని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మనం సేవలో ఉన్నప్పుడు మన డబ్బు ఆశించి సేవ చేస్తున్నామా, లేకపోతే మనం మహిమపరచుకోవాలని మరి ఆశపడుతున్నామా, లేకపోతే ఏదైనా ఆశపడి దేవుని సేవ చేస్తున్నాం కాదు. కానీ అలాంటి వరకు ఉండొద్దండి. మనం సేవ చేసే దేవుని మహిమపరచుకు ఉండాలి. ఆయన చిత్తం నెరవేర్చుకున్నందుకే పరిశుద్ధాత్ముడి వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు సూటిగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏదైనా సమస్త ఘనత ఆయనకే చెందాలి. ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తే ఏదో జరిగిపోతుందని నువ్వు గర్వించొద్దు. నీలో ఉన్న దేవుడు నీలో ఉన్న దేవుడు మరి విశ్వాసం ద్వారా కార్యం చేస్తారు. హల్లెలూయా. 12 సంవత్సరాల స్త్రీని ఆ యొక్క ప్రభావం వెళ్ళి ముట్టగానే మరి అక్కడ విశ్వాసం ద్వారా కార్యం జరిగింది. కానీ మనము ఏదో మన ప్రార్థన వల్ల మనకు కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తుకే ఆ మహిమ చెల్లును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక రిఫరెన్స్ చూసుకుందండి. 7వ వచనం 18 చూసుకుంటే, తనంతట తను బోధించడానికి సొక్కియ మహిమ వెతుకును, కానీ తను పంపిన వారి మహిమ వెతుకువారు సత్యవంతుడు ఆయన యందు ఏ దుర్నీతి లేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. అంటే తనంతట తాను బోధించడానికి సొక్కియ మహిమను వెతకలేం, కానీ తను పంపినవాడు. అంటే మనం స్వయంగా ఏది రాదు, కానీ మన తండ్రి అని యెహోవా ప్రభువైన యేసుక్రీస్తు వల్లే మనకి ఏదైనా ఘనత మహిమ వస్తుంది. కానీ అలాగే యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, నా వల్లే కానీ నా తండ్రి అని యెహోవా వల్లే ఇది వచ్చింది. అంటే నన్ను పంపిన వారి చిత్తం వల్ల ఇదంతా నెరవేరుస్తుంది, కానీ నా వల్లది కాదు. అలాగే మన సేవలో ఏదైనా అభివృద్ధి చెందంటే మన తండ్రి అనే యెహోవా ప్రభువైన యేసుక్రీస్తు వల్ల జరుగుతుంది, కానీ మన వల్ల
మన వల్ల ఏమి కాదండి. ఏంటంటే మనలో ఏ నీతి లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వల్లే మన నీతిగా జన్మించి ఉన్నాం. హల్లెలూయా! దేవునికే మహిమ కలుగును గాక. ఇంకా యోహాను సువార్త 17వ అధ్యాయము 6 నుంచి మరి 8 వచనాలు చూసుకుంటే అక్కడ అక్కడ ఏం చెప్తున్నారంటే 6 నుంచి చదివితే, ఇప్పుడు నీ వద్ద మహింపరచును, లోకము నుండి నువ్వు నాకు అనుగ్రహించిన మనుషుడిని నామం ప్రత్యేకపరిచి వారు నా వారి ఉండి నువ్వు వారిని అనుగ్రహించి వారు నీ వాక్యం గైకొని ఉన్నారు. నువ్వు నాకు అనుగ్రహించే మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును. 6 నుంచి 8 వచనాలు చూసుకుందామండి. అక్కడ దేవుడు అంటున్నాడు, ఇక్కడ నువ్వు నాకు ఇచ్చే మహిమ తనలో నమ్మకం ఉంచిన వారి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అంటే మనకి నా మహిమ కలగాలంటే ప్రభువైన యేసుక్రీస్తు యందు మనం నమ్మకం ఉంచాలండి. అంటే అక్కడ నమ్మకం గురించి యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే 6 నుంచి 10 వచనాలు మరి 14 వచనాలు చూసుకుంటే అక్కడ దేవుడు తొమ్మిది సంగతి గురించి మాట్లాడుతూ ఉన్నాడండి. దేవునికే మహిమ కలుగును గాక. ఒకసారి మనము అయితే అక్కడ సంపూర్ణ విధేయత గురించి మరి విధేయత గురించి తన ప్రజలు ఎట్లా ఉండాలో విశ్వాసం గురించి నమ్మకం గురించి మాట్లాడుతున్నారు. మనం అనేక విశ్వాస జీవితంలో పరిచయంలో అనేక విశ్వాస యాత్రలో అబ్రహాం కూడా ఎన్నో మరి విశ్వాసపరిత తన ఏక కుమారుడు కూడా దేవుడు ఇమ్మన్నాడండి. అనేక విశ్వాస జీవితంలో అది దేవునికి అవేదిగా ఉండాలని చెప్పేసి నమ్మకం కలిగి ఉండాలని చెప్పేసి పరిశుద్ధాత్ముడి వాక్యంతో మాట్లాడుతున్నాను. అందుకే మత్తయి సువార్త ఒకసారి 11వ అధ్యాయము 27వ వచనం చూసుకుందామండి. హల్లెలూయా! దేవునికే మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 27వ వచనం చూసుకుందామండి. 27వ వచనం చూసుకుందామండి ఒకసారి. సమస్తం నా తండ్రి చేత అప్పగించబడి ఉన్నది. తండ్రి గారు ఎవడను కుమారుని అడుగు, కుమారుని కానీ కుమారుని ఆయన బయలుపడి ఉద్దేశించును, వాడు కనుక ఎవరిని తండ్రిని ఎరగడు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనం చూసుకుంటే, సమస్తం నా తండ్రి చేత అప్పగించబడి ఉన్నది. తండ్రి గారు ఎవడను కుమారుని అడగడు, కుమారుని గాక కుమారుని అని అడగడు. హల్లెలూయా! దేవునికి మహిమ కనుక. అంటే సమస్తం కూడా మరి తండ్రి చేతిలో ఉంది కండి, యెహోవా దేవుడి చేతిలో ఉంది కాబట్టి. అంటే కుమారుని ఎరగకపోతే తండ్రిని ఎవరు చూడలేరు. హల్లెలూయా! దేవునికి మహిమ. అంటే పరలోక రాజ్యం వెళ్ళాలంటే కంపల్సరీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన చచ్చిన ఆయన జీవం ఉన్నాడు కాబట్టి ఆయన ద్వారా మనం పరలోక రాజ్యం వెళ్తాం కాబట్టి ఆయన అధికారం మన అధికారం అంతా యేసుక్రీస్తు ప్రభులో ఉంది కాబట్టి ఆయన మహిమపరచుకోండి పరిశుద్ధాత్ముడు ఈ వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడండి. దేవునికే మహిమ కలుగును గాక. యోహాను సువార్త మరి ఒకసారి యోహాను సువార్తలోకి అందామండి. యోహాను సువార్త మరి ఇక యోహాను సువార్త 13వ వచనం చూసుకుందామండి. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 13వ వచనం చూసుకుందామండి. ఇప్పుడు నేను మీ వద్దకు వచ్చి ఉన్నాను, సంతోషం వారి వద్ద పరిపూర్ణ లోకమంది మాట చెప్తూ ఉన్నాను. హల్లెలూయా! దేవునికే మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ 13వ అధ్యాయం మనం ఒకసారి మనం ధ్యానించుకుందాం. 13వ వచనం చూసుకుంటే అక్కడ దేవుడు ఆనందం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే మన ఆనందం మన సంతోషం ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువే ఉంది కాబట్టి మనము సంపూర్ణ సంతోషం ఆయనలో ఉంది కాబట్టి ఇక్కడ ఆనందంగా దేవుడు మాట్లాడుతున్నారు. అయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 11 చూసుకుంటే, మీ యందు నా సంతోషం ఉండవాలని మీ సంతోషం పరిపూర్ణం కావాలని సంగతులు మీతో చెప్తున్నాను. హల్లెలూయా! దేవునికి మహిమ కనుక. ఆయనలో మనము ఎప్పుడు కూడా నిత్యంగా సంతోషంగా ఉండాలంటే ఆయనలో మనం ఫలించే వరకు ఉండాలి ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే మీరు నా మాట నమ్మిన వేళ నేను మీ చుట్టూ ఉంటానని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు. అంటే ఆయన వాక్యసరం మనం జీవించినప్పుడు ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడంట తండ్రి మనతో ఉంటాడంట. లేదు నేను దేవునితో ఉండను అంటే లోకంలో ఉంటారంటే తండ్రి మనతో ఉన్నాడంట. నీకు ఏ ప్రమాదం వచ్చినా ఏ అపాయం వచ్చినా తండ్రి నీతో ఉన్నాడు. కానీ నువ్వు ఎప్పుడైతే తండ్రితో సావాసం చేస్తావో తండ్రి నీకు ఏ ప్రమాదం వచ్చినా నీకు ఏ అపాయం వచ్చినా నీకు ఏ అవసరం వచ్చినా తండ్రి నీకు అవసరాలు తీర్చగల దేవుడే ఉన్నాడండి. అందుకే మీ యందు నా సంతోషం ఉండవాలని మీ సంతోషం పరిపూర్ణం కావాలని మీ సంగతి మీకు చెప్తున్నాను. అంటే మన సంతోషము మన ఆనందము మన పరిపూర్ణత ప్రభువైన యేసుక్రీస్తులో ఉందండి. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే మన ఆనందం మన సొంతము మన ప్రభువైన యేసుక్రీస్తులో ఉంది. ఆయనలో మనము పరిపూర్ణంగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు ఈ వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే లోకాసు వార్త 10వ అధ్యాయం 21వ వచనం చూసుకోండి. ఆ గడిలో యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి తండ్రి ఆకాశమునకు భూమికి ప్రభువా నువ్వు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతి మరుగు చేసి పసిపిల్లలకు బయలుపరిచి నేను స్తుతించున్నాను. హల్లెలూయా! దేవునికే మహిమ కలుగును గాక. లోకాసు వార్త మరి ఒక్కొక్క రిఫరెన్స్ చూసుకుంటే లోకాసు వార్త మరి 10వ అధ్యాయం 21 చూసుకుంటే ఆ గడిలో పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి
ఆయన బహు తండ్రి ఆకాశమునకు భూమికి ప్రభువా నువ్వు జ్ఞానులకు వివేకములకు సంగీతం వరుగు చేసి పశువులకు బయలుపరిచి నేను స్తుతించున్నాము. హల్లెలూయా దేవునికి మహిమ కలుగుగాక. అంటే ప్రభు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఏమవుతుంట సంతోషం ఆనందం వస్తుంట, జ్ఞానం వస్తుంట, వివేకులకు జ్ఞానులకు ఆయన అన్ని సంగతులు మరుగుపరుస్తూ ఉంటాడని పసిపిల్లలకు కూడా. ఏంటంటే ఈ లోకంలో అందుకే సొలొమోను అంటాడు జ్ఞానం జ్ఞానం చేయమన్నాడు. ఈ లోకంలో మనము ఈ లోకంలో జీవించాలంటే కంపల్సరీ జ్ఞానం కావాలండి. ఏంటంటే మనకున్న జ్ఞానం అయితే ఈ లోకంలో మనం జీవించాలండి. హల్లెలూయా దేవునికి మహిమ. అదే పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే జ్ఞానంతో ఈ లోకంలో మనం జీవించగలము. హల్లెలూయా దేవునికి ఆయన అనంత జ్ఞానం అన్నాడు. ఒకవేళ మనం ఒక డాక్టర్లకి లాయర్కి సైంటిస్టులకి ఉన్న జ్ఞానము వేరు, కానీ మన పరలోక తండ్రి అధిగమించిన జ్ఞానం అన్నాడు. ఆయన మనకి ఇంత జ్ఞానం అంటే, కానీ ఆయన ఆకాశం భూమిని సృష్టించి మనం దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన మనకన్నా జ్ఞానం కలిగి దేవుడు ఉన్నాడు. హల్లెలూయా దేవునికి మహిమ కలుగుగాక. ఆయన మనకి జ్ఞానం ఇస్తాడు, పరిపూర్ణ సంతోషం ఇస్తాడండి. ఆయనతో సావాసం చేసినప్పుడు నీ లోకంలో ఎలా జీవించాలో దేవుడు నేర్పించగల దేవుడు ఉన్నాడు. హల్లెలూయా దేవునికి మహిమ కలుగుగాక. మరి కోసం చూసుకుందామండి. 17 అధ్యాయం 20 చూసుకుంటే, నువ్వు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండినట్లు నేను వారి యందు ఉండినట్లు వారికి నామం తెలియజేసి ఇంకనూ తెలియజేసి చెప్తున్నాను. హల్లెలూయా దేవునికి మహిమ కలుగుగాక. క్రీస్తు తన విశ్వాసాలను నివసించడానికి తండ్రి అయిన దేవుని గురించి ఆయన వారికి వెల్లడిపరిచిన వారి సంబంధం ఉంది. ఒకటే అంట వేరొకటే లేదు. దేవునికి మహిమ కలుగునంట. అంటే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రేమ గురించి చెప్తున్నాడు. ఆయనలో మునుడనుకు ప్రేమ గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. అంటే క్రీస్తు తన విశ్వాసంలో ఎలా సంబంధం కలిగి ఉండదు, ఎలా ప్రేమ కలిగి ఉండేది ప్రభు యేసుక్రీస్తు వీరు మాట్లాడుతున్నాడు. అందుకే రోమా 5:5 చూసుకుంటే, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనను అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది. హల్లెలూయా దేవునికి మహిమ కలుగుగాక. ఏంటంటే మన శ్రమల్లో, శోధనలో, బాధల్లో మనల్ని ఒకవేళ దేవుడు ఏంటంటే యెహోవాను ఆశ్రయించడానికి ఏ కొదువు ఉండదండి. ఏంటంటే ఆకాశపై కొయ్యి ఎత్తువగానే అట్లా పోషించిన దేవుడు నిన్ను కంపల్సరీ. ఈ కరోనా సమయంలో జాబులకు బాధపడుతున్న కుటుంబంలో ఆర్థిక ఇబ్బంది ఉందా, ఏంటంటే నువ్వు ఆశ్రయిస్తున్న దేవుడు ఒక సర్వశక్తి గల దేవుడు. నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచడు. కంపల్సరీ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నీకు సహాయం చేయడు. ఆకాశం మేఘలాడే వస్తాడండి. హల్లెలూయా దేవునికి మహిమ కలుగును. ఆయన ప్రేమ నీ హృదయంలో కుమ్మరించబడుతుంటాడు. నీకు ఒకవేళ ఈ మనుషులు సహాయం చేయలేకపోతే పరిశుద్ధాత్మ తండ్రి ఆయన సహాయం చేయడానికి వస్తాడు. ఏంటంటే దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి, ఆయన మన పాపంలో ఉన్నప్పుడు ఆయన శిలువలో మానే ఉన్నాడు కాబట్టి, ఆయన మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు కాబట్టి మన సహాయం చేయడం, మన నిరీక్షణ మన నిరాశ నుంచి నిరీక్షణ తీసుకోబట్టి ఈ నిరీక్షణ మన సిగ్గుపరచుకుంటే దేవునికి మహిమ కలిగిన ఒక వాక్యంతో దేవుడు మాట్లాడుతున్నాడు. కంపల్సరీ దేవుడు మన పట్ల గొప్ప కార్యం చేస్తారండి. మనం ఆయన చిత్తానుసారంగా చేసి ఆయన ప్రేమలో పరిపూర్ణంగా చేసి దేవుడు మనల్ని ఎట్లాగా ప్రేమించాడో మనం అనేకుల కొరకు ప్రేమించాలని, అనేకుల కొరకు ప్రార్థన చేయాలని ప్రభు ఈ వాక్యంతో మాట్లాడతారు. ఇన్న వాక్యము మనం విడిచిపెట్టే వరకుండా ధ్యానించే కృపను మనందరికీ అనుగ్రహించాలని పరిశుద్ధాత్ముడు వాక్యంతో మాట్లాడుతున్నాడు. దేవుడుకును ప్రారంభ పెట్టుకుని మరి ప్రార్థన చేసుకుందామని. హల్లెలూయా ఈ వాక్యాన్ని బట్టే దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా హల్లెలూయా స్తుతి స్తోత్రం పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. వాక్యంతో మాట్లాడిన బలపరి స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. ప్రభా అనేక హృదయాలను కరిగించండి ప్రభా. యేసు తన వాక్యం కృపను అనుగ్రహించండి తండ్రి. ఎంతమంది ప్రభా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, జాబులకు అందరినీ జ్ఞాపకం చేసుకొని తండ్రి ప్రభా. ఎంతమంది వాహన కాలం విడాలు జ్ఞాపం చేసుకొని తండ్రి, జాబులను జ్ఞాపం చేసుకొని, గర్భాలను జ్ఞాపం చేసుకొని, అనారోగ్యం ముట్టని చూస్తారు. రిమాల షిఖేర బాబా రిమాల అఫ్తికార ఊరిమా షిఖేర మత్తుర హషిఖేర బాబా షిఖేర మత్తుర ప్రభా. శ్రేయానికి స్తోత్రం. రిమాల కరకరకర ప్రతి బలహీన ముట్టని స్వస్థపరచండి తండ్రి ప్రభా. శ్రేయానికి స్తోత్రం తండ్రి ప్రభా. హాస్పిటల్ పేషెంట్ ముట్టండి తండ్రి తండ్రి. ఐసోలేషన్ ద్వారా ముట్టండి స్వస్థపరచండి తండ్రి. క్వారంటైన్ జ్ఞాపం చేసుకొని తండ్రి ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రికి వందనం స్తోత్రాలు తెలుసుకున్నాను తండ్రి. సహాయం చేయండి తండ్రి ప్రభా. అనేక దేవుని జ్ఞాపం చేసుకొని తండ్రి ప్రభా. ఇస్తే పరిశుద్ధాత్మ సంఘాలను జ్ఞాపం చేసుకొని తండ్రి ప్రభా. తండ్రి ప్రభా ఏంటి ప్రభా ఇంకా ఎన్ని రోజులు శ్రమనాలు ఆలోచన దేవుని జ్ఞాపం చేసుకొని తండ్రి ప్రభా. ప్రతి శ్రమను నుంచి ఆశ్రయించి దీవించి వాక్యాన్ని పెట్టి తన అనేక హృదయాలు ఫలించి కృపను అనుగ్రహించి ఈ వాక్యాన్ని నీకు మహిమ చెల్లించి వచ్చిన ప్రదేశాలు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.